నా పేరు జె శివనారాయణ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మాదిగల చిరకాల అంశమైనటువంటి వర్గీకరణ, 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, అలపరిగని పోరాటాలు ఎన్నో చేసి ఎంతోమంది మాదిగల అమరులైనటువంటి ఏకైక అంశం, ఆశయం వర్గీకరణ. ఆ వర్గీకరణ నిన్న 1వ తారీఖు సుప్రీంకోర్టు 7 మంది కూడిన ధర్మాసనంతో వర్గీకరణ రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. నిజానికి చెప్పాలంటే 2004లో నవంబర్ నెలలో కొట్టేసినటువంటి వర్గీకరణ, 5 మందితో కూడిన ధర్మాసనంతో కొట్టేసిన వర్గీకరణ ధర్మమైనదని చెప్పి ఆ రోజే కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1 దశాబ్దం పట్టింది వర్గీకరణ కావడం కోసం. వర్గీకరణ ఈరోజు జరిగింది. గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలోనే జరిగింది. మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాలలో, మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు పనిచేసినాం. నిన్నటి వరకు, ఈ రోజు వరకు, ఇప్పటి వరకు కూడా అన్నగారి పిలుపు కోసమే మేము పనిచేస్తున్నాం. మేము అన్నగారితో కలిసి పనిచేయడం మా అదృష్టం, మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ సుకృతం. వర్గీకరణలో ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుతున్నాం అంటే అది కృష్ణ మాదిగన్న దయ, కృష్ణ మాదిగన్న పుణ్యమా అని చెప్పని ఈరోజు వర్గీకరణ చేసుకోబోతున్నాం. కనుక ఆ సందర్భంగా ఈరోజు మందకృష్ణ మాదిగన్న మేము సంబరాలు జరుపుకుంటూ, సంబరాల్లో భాగంగానే కేక్ కట్ చేసి గౌరవనీయులైన మా మాదిగల దేవుడు, మా మాదిగల పితామహుడు, మహనీయుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.